నమస్తే, వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో అత్యంత కీలకమైన ఒక పేపర్ ఉంది. అదేంటంటే ఎస్సే రైటింగ్, వ్యాస రచన. చాలామందికి చిన్నప్పటి నుండి కొందరికి హాబీ ఉంటుంది రాయడం అనేది, కానీ చాలామందికి అసలు ఆ వ్యాస రచన పైన గ్రిప్పే ఉండదు. సో మరి ఈ వ్యాస రచన అనేది ఎలా చేయాలి, దీనికి ఉన్న నియమాలు ఏంటి, నిబంధనలు ఏంటి, మనకున్న స్ట్రెంగ్స్ని అందులో ఏ విధంగా మనము అభివ్యక్తీకరించాలి, అలాగే అక్కడ ఎస్సే డిమాండ్స్ ఏంటి, ఎస్సేలో మనకు ఏం అడుగుతాడు, అది మనకు తెలిస్తే దానికి తగ్గట్టుగా మన స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఎస్సేలో ఏం డిమాండ్ చేస్తారు, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో తెలియాలి మనకి. అలాగే ఆ గేమ్ రూల్స్ కూడా తెలియాలి. మీకు క్రికెట్ ఆడడానికి వెళ్తారండి, క్రికెట్ ఏది ఎక్కడ కొడితే 6 ఎక్కడ కొడితే 4 తెలియదు అనుకోండి, మీరు పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయరు. మన గల్లీ క్రికెట్ అయితే మనకు గోడకు తాకితే 4, డైరెక్ట్ తాకితే 6 ఇట్లా ఉంటాయి. ఇక్కడ కూడా ఒక ఎస్సే రాయడానికి మనకున్న సమయం ఎంత, అందులో స్పేస్ ఎంత ఇస్తాడు, అందులో ఎన్ని పదాలు రాయాలి, అవి ఎన్ని లైన్లలో రాయాల్సి ఉంటుంది, అందులో మనము బుల్లెట్ పాయింట్స్లో రాయాలా, లేక హెడ్లైన్స్లో రాయాలా, లేదంటే మ్యాప్ డ్రా చేయొచ్చా? సో ఎన్నో అనుమానాలు ఉంటాయండి. ఇవన్నింటిని మనం తెలుసుకోకుండానే వెళ్ళి డైరెక్ట్గా కూర్చొని నాకు ఇష్టం వచ్చినట్టుగా రాసేస్తే అక్కడ రాయాల్సిన ఎస్సేలు మూడు వ్యాసాలు రాయాలంటే మీకు అది మైండ్లో ఉండాలి. లేదంటే ఒకటే వ్యాసం కావచ్చు అని చెప్పేసి మొత్తం 3 గంటలు ఒకటే వ్యాసం రాస్తారు. సో బేసిక్ థింగ్ ఏంటంటే ముందు ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియాలి, ఆ పేపర్ ఎన్ని మార్కులకి ఎంత టైం ఇస్తారో తెలియాలి, ఎన్ని ఎస్సేలు రాయాలో తెలియాలి, ఎలా రాయాలో తెలియాలి. సో దాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీలో ఎస్సే రైటింగ్ అనేది సపరేట్ ఒక స్పెషల్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయిందండి. ఇందులో మీకు ఎస్సే రైటింగ్ పైన వాల్యూ అడిషన్ సెషన్స్ ఉంటాయి. అంటే ఇలాగే మనం ఎస్సేని ఎలా డీల్ చేయాలనే విషయం పైన మీకు క్లాసెస్ ఉంటాయి. అలాగే ఒక ఎస్సే రాయడానికి ముందు బ్రెయిన్ స్టార్మింగ్ ఉంటుంది. అంటే మేధో మదనం, అంటే ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్కి ముందు మనం ఏం చదవాలి, దాన్ని ఎలా రాయాలి, సో ఇవన్నీ డిస్కస్ చేశాక మీకు ఒక 3 days తర్వాత టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో ఒక్క ఎస్సే రాయండి. మనం డిస్కస్ చేసిన అంశం పైన మీరు ఎస్సే రాస్తారు. సో దాని తర్వాత మళ్ళీ డిస్కషన్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, పర్సనల్గా ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో మరొక చిన్న డౌట్ ఏంటంటే అసలు ఈ ఎస్సే రైటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అంటే అది ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో భాగంగా చేయాలా లేక ప్రిలిమ్స్ తర్వాత స్టార్ట్ చేయాలా అని చాలామంది నన్ను అడుగుతున్నారు. మీకు తెలుసా, ఎస్సే రైటింగ్ అనేది ఒక 1 monthలో అయ్యే పని కాదు. అంటే ఆ ఎస్సే రైటింగు ప్రాక్టీస్ చేయడం అనేది వితిన్ 1 monthలో నేను నేర్చేసుకుంటా, ఎస్సే రైటింగ్ దగ్గర కంటెంట్ ఉంటుంది అప్పటికి అనుకుంటే అది కాదండి. ఎవరైనా అలా నేను ప్రిలిమ్స్ అయితే అప్పుడు ఆలోచిస్తాను అంటే దాహం వేసినప్పుడు బావి తవ్వితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎందుకంటే మీకు ప్రిలిమ్స్ తర్వాత దొరికే ఒక 3 నెలల టైంలో చాలా సబ్జెక్ట్స్ మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీసే ఉంటుంది. అందులో మళ్ళీ స్పెషల్గా ఎస్సే రైటింగ్ అనుకోండి, ఇంకా మీకు టైం సరిపోదు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎస్సే రైటింగ్ చేయాలంటే కంటెంట్ ఉండాలి. ఈ కంటెంట్ ఎక్కడ దొరుకుద్ది, మీరు ప్రిలిమ్స్ చదువుతున్నప్పుడే ఎన్నో విషయాలు చదువుతారు. సోషల్గా చదువుతారు, ఎడ్యుకేషన్ చదువుతారు, ఎకానమీ చదువుతారు, హిస్టరీ చదువుతారు, ఎస్ఎన్టీ చదువుతారు. సో ఇవన్నీ మీకు ఎస్సే టాపిక్లో ఉన్నాయండి అన్నీ. కాబట్టి ముందే మీకు ఎస్సే రైటింగ్ ఎలా చేయాలి తెలిసిందనుకోండి, అప్పుడు ఎస్సే రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారనుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది నా దగ్గర ఏ కంటెంట్ లేదు, నా దగ్గర ఏ ఎస్సే రాయడానికి కంటెంట్ లేదు. ఆ కంటెంట్ మీరు ప్రిలిమినరీ చదివేటప్పుడే కాస్త ఎక్కువ బలంగా ఫోకస్ చేస్తారు. అలాగే ఆ ప్రిలిమ్స్ చదివేటప్పుడే సపరేట్ నోట్స్ కూడా రాసుకుంటారు. అసలు ఎస్సే రైటింగ్కి వాల్యూ అడిషన్స్ అని ఉంటాయండి, ఇది ఎవ్వరికీ తెలీదు. అందరూ కూడా జిఎస్లో చదివిన ఇన్ఫర్మేషన్ తోటి ఎస్సే రాయొచ్చు అనుకుంటారు. ఆ వాల్యూ అడిషన్స్ ఏంటో కూడా మన టెస్ట్ సిరీస్లో నేను చెప్తాను. ఎందుకంటే అందరూ అదే ఎడ్యుకేషన్ మీద ఎస్సే రాస్తారు. కానీ మీ ఎస్సే బెస్ట్ ఉండాలంటే అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలి, అందులో కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఉండాలి, ఎక్స్ట్రా ఫీచర్స్ ఉండాలి. వాటిని నేను ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా చెప్తూ ఉన్నాను. ఆల్రెడీ మన దగ్గర
టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ దేనికి ఫుల్ జిఎస్కి అయితే స్టార్ట్ అయిపోయింది. అలాగే ఎస్ఏ మాత్రమే కావాలనుకున్న వాళ్ళకు కూడా టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయిందండి. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కుంటే రేపు మీరు బాధపడరు. రేపు ప్రిలిమినరీ రిజల్ట్ వస్తుంది కానీ అబ్బా నాకు టైం లేదు అని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు. అలాంటి సిచ్యువేషన్ మీరు తెచ్చుకోకూడదు. సో ఈరోజు మనము జనరల్ ఎస్ఏ ఫర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్లో చూడండి. మొత్తం మనకు ఇచ్చిన సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ మూడింటిలో 2 పాయింట్లు మనకు ఉన్నాయండి. 1 2 1 2 అండ్ 1 2. ఇది ఎగ్జాక్ట్లీ నోటిఫికేషన్లో ఉన్నదే నేను చూపించాను, నేనేం యాడ్ చేయట్లేదు. ఇక్కడ ఏం రాశాడు? క్యాండిడేట్ షుడ్ రైట్ 3 essays. ఎన్ని రాయాలంట? ఎస్సేలు 3 రాయాలి. వీ హ్యావ్ టు రైట్ 3 essays. Selecting 1 from each section compulsory. That means you know that we have to write 3 essays. It doesn't mean that only 3 essays from any section. No. From each section you have to take at least 1. At least 1 essay topic you have to choose from each section. Okay. 1 1 1. Then each section contains 3 questions. This is we have to remember. మనం మరొక విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే ప్రతి సెక్షన్లో ఇక్కడ 2 టాపిక్స్ ఉన్నాయి. we have 2 topics but the questions will be 3. అంటే 1 2 3 క్వశ్చన్స్ 3 వస్తాయంట. మరి ఇక్కడ చూస్తేనేమో 2 టాపిక్స్ ఉన్నాయి కదా సార్, మరి ఒకటి ఇది అనుకోండి ఒకటి ఇది అనుకోండి. మీకు ఒక ఎస్ఏ మామూలుగా ఇష్యూస్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్ అండ్ జస్టిస్ ఉంది, దీని నుండి ఒక ఎస్ఏ అడుగుతాడు ఒక టాపిక్. తర్వాత కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ సోషల్ ప్రాబ్లమ్స్ సామాజిక సమస్యలపైన ఒక క్వశ్చన్ అడుగుతాడు ఎస్ఏ టాపిక్. మరి దీని నుండి అయినా రావచ్చు, ఇంకోటి ఎక్స్ట్రా దీని నుండి అయినా రావచ్చు. దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ రూల్. దీని నుండే ఖచ్చితంగా అడుగుతాను అనేది రూల్ లేదు అక్కడ. సో మరి మనము చదివేటప్పుడు ఈ రెండిట్లలో ఒకటి చూజ్ చేసుకుంటే సరిపోద్ది కదా, అవుద్దా? మేబీ చెప్పలేం. ఒక్కొక్కసారి మీరు సోషల్ ఇష్యూస్ సీరియస్గా బాగా చదివారు కానీ దీంట్లో ఒక్కటే అడిగి మనకు ఈ ఎకానమీ పైన 2 అడిగాడు అనుకోండి. ఇంకొకటి ఈ మనం చదువుకొని పోయింది చాలా టఫ్ ఉంది, చాలా కష్టంగా ఉంది, కానీ ఎకానమీ మీద అడిగింది చాలా ఈజీగా ఉంది అనుకోండి. అప్పుడు మీరు చూజ్ చేసుకోవడం ఎలా? అరే ఇది టఫ్ ఉంది నేను చదివినా కానీ చదవంది ఈజీ కనబడుతున్నాయి. కాబట్టి హౌ టు చూజ్ యువర్ టాపిక్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. మీకు ఏ ఎస్సే రాయాలో ఆ టాపిక్ని ఎగ్జామ్ హాల్లో ఎంపిక చేసుకోవడం ఎంత కీలకమో ఇక్కడ ప్రిపరేషన్లో కూడా మీరు ఎంపిక చేసుకోవాలండి. మీరు ఏ టాపిక్ పైన ఈ ఎస్సే రాయబోతున్నారు. సో నేను ఆ స్ట్రాటజీస్ చెప్తాను. వీటిని రెండింటిని కలిపి ఎలా చదవాలి, వేరువేరుగా ఎలా చదవాలి, ఇండివిజువల్ స్ట్రాటజీ అండ్ కామన్ స్ట్రాటజీ కూడా నేను చెప్తాను. కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్గా యూ కెన్ స్కోర్ మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ఎస్సే. దానికి నాది గ్యారంటీ. మీరు భయపడొద్దు. ఎస్సే రైటింగ్ రాదు అని అనుకున్న వాళ్ళు నేను చెప్తున్నాను కదా, టాప్ మార్క్స్ తెచ్చుకునేలాగా నేను చేస్తా. జస్ట్ జాయిన్ విత్ అస్. ఫైన్. సో ఇక్కడ ఏమంటున్నారు? 3 ఎస్సేలు రాయాలి. ఒక్కొక్క సెక్షన్ నుండి కంపల్సరీగా చూజ్ చేసుకోవాలి. ఒక్కొక్క సెక్షన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. 1 2 3. తర్వాత ఈచ్ ఎస్సే క్యారీస్ 50 మార్క్స్. 50 మార్కులకి ఒక ఎస్సే ఉంటా. సో ఇక్కడ మీకు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎస్సేలో 250 మార్కులకు 2 ఎస్సేలు రాయాలి. 125 125 మార్క్స్కి రాస్తారు. కానీ ఇక్కడ 50 మార్కులకే రాయాలి. అంటే ఒక లాంగ్ క్వశ్చన్ లాగన్నమాట. ఒక పెద్ద క్వశ్చన్ ఆన్సర్ ఎలా రాస్తారు అలాగన్నమాట. సో ఇంకా తగ్గించాలి కానీ దాని స్ట్రక్చర్ మారొద్దు. ఇప్పుడు ఒక భారీ కాయం ఉంటుంది, తర్వాత అదే పర్సనాలిటీ చిన్నగా అయితే కూడా భారీ కాయం చిన్నగా అయితే సేమ్ ఉండాలి కానీ ఏదో ఒక పార్ట్ కట్ చేయొద్దు. అంటే పెద్ద సైజు చిన్నగా మారాలి, అంతేగాని ఎలాగూ చిన్నగా చేయాలి కదా అని చెప్పేసి ఒక చెయ్యో కాలు తీసేసినట్టుగా తీసేయకూడదు. అంటే ఒక వ్యాసానికి ఉండే బేసిక్ ఏవైతే స్ట్రక్చర్ ఉంటుందో దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి అలాగే ఉండాలి కానీ సైజు తగ్గాలి. ఏ సైజు అంటే మనకు వర్డ్ లిమిట్ ఉంటుంది, పదాలు.
ఆ పదాలు మనకి 800 నుండి 1000 పదాల మధ్య రాయొచ్చు. నేను ఇవి చెప్తానండి, నేను ఇవి తర్వాత చెప్తాను. ఫైన్. సో ఆ టాపిక్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 3 సెక్షన్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్కి మనం ఎస్ఏస్కి ఆన్సర్స్ రాయాలి. తర్వాత ఈచ్ సెక్షన్ నుండి ఒక ఎస్ఏ అని చెప్పారు. తర్వాత 3 ఎస్ఏలు మొత్తం మీద మనం అటెంప్ట్ చేయబోతున్నాం. దట్స్ ఇట్. అది క్లారిటీ ఉండాలి. ఇక చూడండి, ఫస్ట్ సెక్షన్ నుండి 1 అవర్. మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయగానే మీకు 3 గంటలు ఉంటుందండి. 1 2 3. మనకు మనం అనుకుంటాం నెంబర్ 1 ఫస్ట్ అవర్లో ఫస్ట్ ఎస్ఏ, సెకండ్ అవర్లో సెకండ్ ఎస్ఏ, థర్డ్ అవర్లో థర్డ్ ఎస్ఏ అనుకుంటాం. కానీ ఫస్ట్ అవర్లో మనము ఫర్ ఎగ్జాంపుల్ 15 + 45 మినిట్స్ ఒక ఎస్ఏకి పెట్టండి. 15 మినిట్స్లో మనము బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తాం, మేధో మదనం. అంటే ఆ టాపిక్ సంబంధించిన ఎంత ఇన్ఫర్మేషన్ని చిన్నగా స్కెల్టన్ రూపంలో మార్చుకుంటాం. ఇంట్రొడక్షను, తర్వాత దాని డెఫినేషను, తర్వాత రీజన్స్, కాన్సిక్వెన్సెస్, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అంటే గవర్నమెంట్ తీసుకున్న చర్యలు, ముగింపు, ఇలా చిన్నగా రాసుకుంటాం 15 నిమిషాల్లో. రాసుకున్నాక దాన్ని 45 మినిట్స్లో మొత్తం ఎలాబరేట్ చేసి రాస్తామన్నమాట. ఇది జనరల్గా ఎస్ఏ రైటింగ్కి మీరు ఫాలో కావాల్సిన టైం. అయితే పేపర్ మనం ఓపెన్ చేయగానే తెలియకుండానే ఒక 5 నిమిషాలు మొత్తము 3 సెక్షన్లు చదువుతాం. అప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఇచ్చే ఈ ఫస్ట్ 15 మినిట్స్లో ఒక 5 నిమిషాలు ఎగిరిపోద్ది కదా. కాబట్టి ఫస్ట్ ఎస్ఏకి మీరు ఒక 40 మినిట్స్లో రాసే ప్రయత్నం చేయాలి. చాలామంది ఫస్ట్ ఎస్ఏకి ఎక్కువ రాస్తారు, సెకండ్ ఎస్ఏ తగ్గుద్ది, థర్డ్ ఎస్ఏకి పోయేసరికి ఉన్నది తగ్గిపోద్ది. ఎందుకు అంటే వాళ్ళకు ఆ బ్యాలెన్స్ చేయడం రాదు. ఇప్పుడు ఇక్కడ 1 అవర్ అంటే 1 అవర్ పక్కా టైం పెట్టాలి, ఇక్కడ 1 అవర్ అంటే 1 అవర్ పక్కా పెట్టాలి, ఇక్కడ 1 అవర్ అంటే 1 అవర్ పక్కాగా పెట్టాలి. అంతేగాని దీనికి గంటన్నర రాసి దీనికి ఒక అర్ధగంట, దీనికి ఒక పావు గంట, అర్ధగంట రాస్తే కాదు. సో ఇక్కడ మీరు ఏమనుకుంటారో అదే ఎగ్జామ్లో రాయాలి, రాయగలగాలి. అప్పుడే నిజంగా మీరు అనుకున్నట్టుగా మార్కులు వస్తాయి. లేదు ఇక్కడ ఏదో మనసులో ఊహించుకుంటాం, అక్కడ పోయి మొదలు పెట్టగానే ఆగిపోద్ది పెన్ను, ఆలోచనలు ఇవేవో వస్తాయి, అన్ఆర్గనైజ్డ్గా వస్తాయి. ఏ రోజు మీరు ఇంటి దగ్గర ఆ థాట్స్ని ఆర్గనైజ్డ్గా సెట్ చేయలేదు కాబట్టి ఎగ్జామ్ హాల్లో కూడా రావు, సడన్గా వస్తాయా అండి. సో ప్రాక్టీస్ ఈజ్ కంపల్సరీ. సో ఇక్కడ మీరు పెన్ను పేపర్ పట్టుకొని ఏదో ప్రయత్నం చేయండి. ఒక 2 గంటలు లేట్ అయినా పర్లేదు, కానీ అది ప్రాక్టీస్ పెరిగితే మీకు వితిన్ 1 అవర్లోనే అద్భుతమైన ఎస్సే రాసి తీరుతారు. దానికి నేనే ఎగ్జాంపుల్. అసలు ఎస్సే రైటింగ్ అంటేనే ఒక రకమైన భయం ఉన్న సిచ్యువేషన్ నుండి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఆల్ ఇండియాలోనే టాప్ ఎస్సే మార్క్స్ రావడం అనేది ఎలా వస్తుందండి? ఇక్కడ ఒకటే, నాకు జాబ్ కావాలి, నాకు ఐఏఎస్ కావాలి అనుకున్నాను కాబట్టి దానికోసం ప్రాక్టీస్ చేశాను. దట్స్ ఇట్. మీకు నిజంగా అంత కోరిక ఉంటే, మీకు నిజంగా అంత తపన ఉంటే, బర్నింగ్ డిజైర్ ఉంటే ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తారు. అక్కడ ఒక 5,000 10,000 ఇవేం కనబడేవండి, దానికి ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటాం, కానీ గ్రూప్ 1 సాధించి తీరుతాం. కొందరు ఉద్యోగస్తులు ఉంటారు, నేను జాబ్ చేస్తున్నా, శాలరీ నాకు 1,00,000 రూపాయలు మిస్ అవుతుంది లీవ్ పెట్టుకుంటే. మీ ప్రియారిటీ ఏంటి? ఈ జాబా లేదంటే గ్రూప్ 1? ఈ జాబ్ ఎలాగా ఉంటుంది? మీకు కేవలం 1,00,000 రూపాయలు నెల జీతం కావచ్చు, లేకపోతే 50,000 జీతం కావచ్చు. ఆ శాలరీ కాదు, శాలరీ మీకు కంటిన్యూ అవుద్ది, ఒక 6 నెలలు గ్యాప్ అనుకోండి, ఏమవుద్ది. కానీ వస్తే గ్రూప్ 1 జంప్ అయిపోయి కొత్త లేయర్ నుండి మీ లైఫ్ స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఎవరైనా ఉద్యోగస్తులు ఉండి చాలే కంఫర్ట్ జోన్లో ఉన్నాం అని అనుకుంటే మాత్రం మీకు మీరు మోసం చేసుకున్నట్టే. రైట్, ముందుకెళ్దాం. సెక్షన్ 1లో మనకు టాపిక్ ఏముందండి? కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. అంటే సామాజిక సమస్యలు, అంశాలు, సమస్యలు. అంటే ఏముంటాయి? పేదరికం. ఎప్పుడైనా సొసైటీ రిలేటెడ్ వచ్చిందంటే గుర్తుంచుకోండి, మన సొసైటీలో వీకర్ సెక్షన్స్ ఎవరు ఉన్నారు అంటే మనకు మహిళలు కావచ్చు, కొన్ని కులాల వాళ్ళు విక్టిమ్స్గా ఉన్నారు ఈ సొసైటీలో, వాళ్ళు కావచ్చు, లేదంటే ముసలి వాళ్ళు కావచ్చు, వృద్ధులు, లేదంటే పిల్లలు, లేకపోతే వికలాంగులు కావచ్చు. వీళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఇందులోకి వస్తాయి. అలాగే సోషల్ ఇష్యూస్లో కొన్ని కామన్ ప్రాక్టీసెస్ ఉంటాయి. అంటే సామాజిక రుగ్మతల్లో కొన్ని ఉంటాయి, ట్రెడిషన్సే
ఏమంటారు వాటిని, సోషల్, మన మతపరమైన కొన్ని సాంప్రదాయాలే సమాజంలో ఒక రకమైన సోషల్ ఈవిల్స్ అంటే దురాచారాలుగా ఉంటాయి. వాటిని మనం గుర్తుపట్టము, అవి దురాచారాలు అని మనకు తెలీదు, ఫాలో అయితేనే ఉంటాం. సో డౌరీ కావచ్చు, డౌరీ ఏముంది మంచిదే కదా అనుకుంటాం, కానీ డౌరీ ద్వారా ఒక అమ్మాయి తండ్రి, ఒక ఆడకూతురు తండ్రి ఎంత బాధపడతాడు, ఎంత ప్రెషర్ ఫీల్ అవుతాడు. సో కాబట్టి ఇది ఒక సామాజిక దురాచారం కిందకి మనం చూస్తాం. ఏదో చారిత్రకంగా ఆ సిచ్యువేషన్లో అవి కొన్ని ఆ టైంలో వచ్చి ఉంటాయి, కానీ వాటిని ఇప్పుడు కొనసాగించకూడదు. రైట్, ఎనీవే, సో ఇటువంటి అంశం మీద వస్తే మనం ఎస్ఏ రాయడానికి ముందస్తుగా రెడీగా ఉండాలి. ముందస్తుగా రెడీ అంటే ఎట్లా ఉండాలండి? ఫర్ ఎగ్జాంపుల్ నేను సోషల్ ఇష్యూస్ పైన ఎస్ఏ రాయాలని ఫిక్స్ అయిపోయానండి. అప్పుడు ఏం చేస్తాను, దీనికి సంబంధించిన డేటా కలెక్ట్ చేస్తాను. డేటా ఎక్కడ దొరుకుద్ది? తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్లలో దొరుకుద్ది, లేదంటే యోజన లాంటి పుస్తకాల్లో దొరుకుద్ది, లేదంటే గవర్నమెంట్ ఇయర్ బుక్స్ ఉంటాయి. మనకు పబ్లికేషన్ డివిజన్ వాళ్ళది ఆల్ ఇండియా లెవెల్లో కూడా బుక్ ఉంటుంది. సో గవర్నమెంట్ వెబ్సైట్ నుండి కావచ్చు, ఆ వెబ్సైట్స్ ఏంటో నేను చెప్తానండి, మన టెస్ట్ సిరీస్లో భాగంగా చెప్తూ ఉంటాం. కొన్ని అయితే నేనే డేటా కలెక్ట్ చేసి మీకు ఇచ్చేస్తాను. సో డేటా కలెక్ట్ చేస్తాను. ఆ డేటాలో ఏముంటుంది? మహిళలు ఎంతమంది జాబ్ చేస్తున్నారు, మహిళలు ఎంతమంది ఎడ్యుకేటెడ్. మన తెలంగాణలో దాదాపు 1 కోటి మంది మహిళలకు చదువు రాదంట. అంటే చూడండి, సో ఇలాంటి డేటా కలెక్ట్ చేయాలి. సో ఎంతమంది మహిళలు వర్క్ చేస్తున్నారు, ఎంతమంది మహిళలు బీడీలు చేస్తున్నారు, ఎంతమంది మహిళలు ఒంటరి మహిళలు ఉన్నారు, పెళ్లి చేసుకున్న భర్తతో లేకుండా, లేకపోతే వితంతువులుగా ఉన్నారు. సో ఈ డేటా మనము కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎంతమంది జోగినీలు ఉన్నారు, ఇంకా ఎంతమంది మనకు దేవదాసిని లాంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మనకు ఏమంటారు వాళ్ళు థర్డ్ జెండరా, వాళ్ళని ఏమంటారండి, హిజ్రాలు ఉన్నారు మనకి. సో ఈ డేటా కలెక్ట్ చేసుకుంటా నేనైతే. సో అలాగే ఇక్కడ కొటేషన్స్ తీసుకుంటా. కొటేషన్స్ అంటే సామెతలు, లేకపోతే అది సోషల్ ఇష్యూస్కు సంబంధించి, సామాజిక సమస్యలకు సంబంధించిన ఏవైనా కొటేషన్స్ ఉంటే వాటిని తీసుకుంటాం. అలాగే వాటికి సంబంధించిన చట్టాలు, యాక్ట్స్, చట్టాలు కానీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, అది ఆడవాళ్ళ, లేకపోతే వృద్ధుల, లేకపోతే పిల్లల, వికలాంగుల, లేకపోతే ఈ హిజ్రాల గురించా, ఎటువంటి పథకాలు గవర్నమెంట్ ఇస్తుంది, వాళ్ళని ఎంపవర్ చేయడానికి ఏం చేస్తుంది, మహిళల కోసం మనకు డ్వాక్రా మహిళలను ఉండేది, ఇప్పుడు వెలుగు అని చాలా ఎన్జిఓల ద్వారా కూడా పనిచేస్తున్నది గవర్నమెంట్. సో ఇవన్నీ నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ముందే. ఇది నాకు ప్రిలిమ్స్కి యూజ్ అవుద్దా కాదా? ప్రిలిమినరీకి మనకు ఉపయోగపడుతుంది. అలాగే నాకు ఎస్ఏ రేటింగ్ అంతా కూడా మ్యాటర్ ఒక దగ్గర ఉంది. ఈ కొటేషన్స్ అంటే ఎవరైనా మహానుభావులు, పెద్దవాళ్ళు ఏదన్నా, లేకపోతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, లేకపోతే మన సామాజిక సంస్కర్తలు కానీ, మన గాంధీజీయో, లేకపోతే ఈశ్వరచంద్ర విద్యాసాగరో, లేకపోతే ఇంకెవరు ఆ రోజుల్లో అన్న మాటలు ఉంటే రాసుకొని పెట్టుకుంటా. సో ఇలా ఇవన్నీ నా దగ్గర రోజు కొన్ని కంపైల్ ఇట్లా అవుతూ ఉంటాయండి. రోజు నేను ప్రిలిమ్స్ చదువుతున్నప్పుడు తీసుకొని కలెక్ట్ చేసుకుంటూ ఉంటా. వీటిని ఎస్ఏ రైటింగ్కి నేను ప్రాక్టీస్ చేసినప్పుడు నేను చెప్పిన ఒక ఆర్డర్ ఉంటుంది, ఆ ఆర్డర్లో సెట్ చేసుకుంటా. సో ఇలా మనము ఒక టాపిక్కి వర్క్ చేసే అవకాశం ఎప్పుడు వస్తుంది? ప్రిలిమ్స్ చదివేటప్పుడే వస్తుంది. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలిసినా మీరు ఏం చేస్తారు? మళ్ళీ ఫ్యాక్ట్స్ బుక్ తీస్తారా? మనకు ప్రిలిమ్స్ క్లియర్ అయిందండి, ఇప్పుడు పోయి ఫ్యాక్ట్స్ చదువురా అంటే చదువుతారా? బిట్స్ ప్రాక్టీస్ చేయమంటే చేస్తారా? చేయలేరు. మనకు రాదు, ఆ థాటే రాదండి, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎట్లాగో మీరు బిట్స్ చదువుతుంటారు, ఇప్పుడు ఎట్లాగో మీరు చాలా మైన్యూట్ డీటెయిల్స్ చదువుతూ ఉంటారు, యాక్ట్స్ చదువుతారు, స్కీమ్స్ చదువుతారు, డేటా చదువుతారు. సో చక్కగా వాటిని నా ఎస్ఏకి పనికొస్తుందని చెప్పి ఒక బుక్ ఎస్ఏకి పెట్టుకొని అందులో వాల్యూ ఎడిషన్స్ కొన్ని ఉంటాయి, నేను చెప్తాను, అవి అందులో యాడ్ చేసుకోండి. సో వాల్యూ ఎడిషన్స్ అంటే నేను చెప్తాను, కొటేషన్ కావచ్చు, డేటా కావచ్చు, తర్వాత ఫ్రేజెస్ కావచ్చు, తర్వాత మీకు థాట్ ఆఫ్ ద డే కావచ్చు. ఇవి చేయడం ద్వారా ఖచ్చితంగా మీ ఆన్సర్ మిగిలిన వాళ్ళకంటే బెస్ట్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా? సో ఈ మిగిలినవన్నీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎకానమిక్ గ్రోత్కి మనం ఏం చేయాలి, తర్వాత డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ మీద ఎస్సే వస్తే ఎలా రాయాలి, దానికి డేటా ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ నేను చెప్తానండి. తర్వాత మనకి హిస్టరీ రిలేటెడ్ ఎస్సే రాస్తే ఈజీనా కాదా, దానికి ఇప్పటి నుండే ఏ డేటా కలెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను టెస్ట్ సిరీస్లో డిస్కషన్ చేస్తూనే ఉన్నాను. అలాగే డెవలప్మెంట్స్ ఇన్ ఎస్ఎన్టీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి పైన ఎస్సే వస్తే ఎలా రాయాలి,
తర్వాత మనకు ఎడ్యుకేషన్ మీద క్వశ్చన్ వస్తే ఎలా రాయాలి మీకు తెలుసా? మీకు ఈ ఎడ్యుకేషన్ ఎస్ఎన్టీ కనెక్ట్ అయి ఉంటుంది. మీకు ఒక ఎస్ఎన్టీ క్వశ్చన్నే ఎకానమీలో లింక్ చేయొచ్చు, తర్వాత ఎడ్యుకేషన్లో లింక్ చేయొచ్చు, సోషల్ ఇష్యూస్లో లింక్ చేయొచ్చు, పాలిటిక్స్లో లింక్ చేయొచ్చు. మళ్ళీ పాలిటీ పైన ఎస్ఏ వస్తే మళ్ళీ ఎస్ఎన్టీ లింక్ చేయొచ్చు. మళ్ళీ మనకు ఎడ్యుకేషన్ మీద క్వశ్చన్ వస్తే ఎస్ఎన్టీ లింక్ చేయొచ్చు. సో మనకి ఎకానమీ పైన ఎస్ఏ వ్యాసరచన వచ్చినా కానీ మళ్ళీ ఎస్ఎన్టీని లింక్ చేయొచ్చు. సో ఇలా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి ఇవన్నీ. మీరేమనుకుంటారు, అరే ఇది వేరే టాపిక్ అది వేరే టాపిక్ అనుకుంటారు. కానీ దీంట్లో చదివేదే దీంట్లో వాడుకోవచ్చు, దీంట్లో చదివేది దీంట్లో వాడుకోవచ్చు. అవన్నీ కూడా నేను డిస్కషన్ చేస్తూ ఉంటానండి. జస్ట్ బీ విత్ అస్. ఇది మనకు మామూలుగా క్వశ్చన్ పేపర్. ఇందులో 50 మొత్తం 150 మార్క్స్ అండి. మీరు కనుక ఒక్కొక్క ఎస్ఏకి 40 మార్క్స్ తెచ్చుకున్నా కానీ మీకు 120 మార్క్స్ వస్తాయి. కూల్. 120 మార్క్స్ ఆరామ్సే, ఈజీగా. కానీ దానికి మంచి స్కోరింగ్ ఉన్నా కానీ సరిగ్గా ఎఫర్ట్ పెట్టకపోతే ఏది పడితే అది రాస్తా ఎస్ఏ అవుతుంది అనుకుంటే ఈ మార్కులు రావు. అస్సలు తక్కువ అంచనా వేయద్దండి ఎస్ఏని. మంచి స్కోరింగ్ ఉంటుంది కానీ మీరు స్పెషల్గా ప్రిపేర్ కాకపోతే వేస్ట్. అందుకే ఈజీ టాపిక్ వచ్చినా కానీ ద బెస్ట్ ఆన్సర్ ఇచ్చేలాగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఎస్ఏలో టాపిక్కి సిలబస్ ఉందా లేదా? మనకి ఎస్ఏ టాపిక్ సిలబస్ ఉందండి. దట్స్ యూ క్యాన్ ఎంజాయ్ ఇట్. సివిల్ సర్వీసెస్లో అయితే మనకు సిలబస్ కూడా లేదు. ఇక్కడ గ్రూప్ 1లో సిలబస్ ఇచ్చిండు. ఒక్కొక్క టాపిక్లో ఒక్కొక్క సెక్షన్లో 2 ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన అడుగుతాడని. అది కాబట్టి క్లారిటీ ఉంది. తర్వాత హౌ మెనీ ఎస్ఏస్ వీ హ్యావ్ టు రైట్? 3 ఎస్ఏలు రాయాలి. ఒక్కొక్క సెక్షన్ నుండి ఒక్కొక్కటి 3 నుండి 1 చొప్పున రాయాలి. తర్వాత హౌ మెనీ వర్డ్స్లో రాయాలి? ఇది 800 నుండి 1000 పదాల్లో రాయాలి. అంతకంటే దాటితే ఎట్లా ఉంటుందంటే ఒకదానికి పెంచితే ఇంకో దానికి కోత పడుతుంది. మీకు ఆ టాలెంట్ ఉంటేనే ఎక్స్ట్రా రాయండి, లేదంటే ఆ స్పీడ్గా రాసే స్కిల్ లేకపోతే రాయకండి. ఆప్టిమమ్ లెవెల్లో ఎలా రాయాలి అంటే 800 నుండి 1000 వర్డ్స్లో 40 మినిట్స్ టు 45 మినిట్స్లోనే కంప్లీట్ అవ్వాలి. దట్స్ ఇట్. మీ ఏది ఏమైనా కానీ మనకు ఫస్ట్ మొదటి గంట దాటుతుంది అన్నప్పుడే మనం మెల్లగా కన్క్లూజన్కు రావాలి. అబ్రప్ట్గా ఎండ్ చేయొద్దు వ్యాసాన్ని. ఎస్ఏని సడన్గా అరే టైం అయిపోయింది సార్ చెప్పిండు కదా టైం అయిపోతే ఆపాలని అని ఆపొద్దు. దాన్ని ఒక 5 మినిట్స్ మెల్లగా గ్రాడ్యువల్గా, ఒక ఫ్లైట్ కనుక దిగేటప్పుడు సడన్గా దిగదు, నెమ్మదిగా దిగుతూ వస్తుంది. అలాగే మీరు ఎస్ఏలో కూడా ఫస్ట్ నెమ్మదిగా పెరుగుతూ ఉండాలి, అలా ట్రావెల్ చేసి మళ్ళీ మెల్లగా దిగుతూ ఉండాలి. ఇది ఇంట్రొడక్షన్, టేక్ ఆఫ్. తర్వాత మెల్లగా మనం జాలు వాడుతున్నట్టు రావాలి, కానీ తీసుకొచ్చి బ్రేలు ఎత్తేసినట్టుగా వదిలేసి వెళ్ళిపోకూడదు వ్యాసరచన. సో ఈ వ్యాసరచనలో టైం ఎంత ఉంది అనేది కూడా మీకు తెలుసు. సో ఇంకేం కావాలండి, మీకు ఇన్ఫర్మేషన్ మైండ్లో ఉంటే యూ కెన్ ఈజీలీ రైట్ ద ఎగ్జామ్. ఇన్ఫర్మేషన్ మైండ్లో కరెక్ట్గా అవేర్నెస్ ఉండాలి. సో ఇక్కడ ఏం టెస్ట్ చేస్తారు, ఏముంటుంది అంటే ఎబిలిటీ టు కంపోజ్ ఏ వెల్ ఆర్గ్యూడ్ పీస్ ఆఫ్ రైటింగ్. అంటే ఒక వ్యాసంలో మనమే క్వశ్చన్ చేస్తున్నట్టుగా, మనమే ఆన్సర్ ఇస్తున్నట్టుగా, రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తున్నట్టుగా రాయాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ కోహెరెంట్లీ అండ్ సీక్వెన్షియల్లీ. అంటే ఒక బ్యూటిఫుల్ ఫ్లో జరగాలి. ఇట్లా ఇలా 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 నైస్గా రోడ్డు వెళ్తూ ఉండాలి. అంతేగాని సడన్గా ఇలా 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 తిప్పినట్టుగా ఉండకూడదండి. ఒక నైస్ ఫ్లో ఉండాలి. ఆ నైస్ ఫ్లో మెయింటైన్ చేయాలి. కనెక్టివిటీ ఉండాలి. ఒకదానికి ఇంకో దానికి ఆ లింక్ చైన్ సిస్టమ్ లాగా ఉండాలండి. సడన్గా ఆపేసి ఇంకోటి స్టార్ట్ చేశారనుకోండి, వాడికి అర్థం కాదు చదివేటోడికి. ఏంది పాయింట్ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ సడన్గా ఇంకోటి స్టార్ట్ చేశాడు. సో ఆ రెండింటికి మధ్య కుషన్ ఉండాలి. ఓకే. తర్వాత అవేర్నెస్ ఆఫ్ ద సబ్జెక్టు ఏదైతే చూజ్ చేసుకుంటారో అది. మీరు ఏ సబ్జెక్ట్ చూజ్ చేసుకుంటే దానిపైన అవేర్నెస్ ఉందా లేదా, ఊరికే రాస్తున్నారా? ఎగ్జామ్ ఎవరైతే ఎవాల్యుయేషన్ చేస్తారో పేపర్ని వాళ్ళకి అర్థమైద్దండి. మిమ్మల్ని వాళ్ళు ఈజీగా గెస్ చేస్తారు వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ యు ఆర్ అని. మీ రైటింగ్లో డిసిప్లిన్ ఉందా, మీ థాట్ ప్రాసెస్లో ఒక వ్యవస్థీకరణ అంటే ఒక ఆర్గనైజేషన్ ఉందా, ఖచ్చితంగా కనిపిస్తుంది మీ ఎస్సే నుండి. మీరు హరిబరిగా రాస్తున్నారా అది కూడా తెలుస్తుంది. సో ఎవాల్యుయేషన్, ఈ ఎవాల్యుయేషన్లో అంటే దేనికి ఎక్కువ మార్కులు ఇస్తారు అంటే ఎస్సేలో అబ్జర్వింగ్ ద ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అండ్ ఫార్మాట్ ఫర్ ద ఎస్సే. అంటే ఎస్సేకి ఒక ఫార్మాట్ ఉంటుందండి. ఏంటది? చిన్నప్పటి నుండి పరిచయం,
పరిచయం. తర్వాత ఇదేమంటారు బాడీయా, ఇంగ్లీష్లో అయితే బాడీ, తెలుగులో ఏమంటారండి ముగింపు. సో మీకు చిన్నప్పటి ఎస్సేలు అయితే ఈ 3 ఉంటే చాలు. కానీ ఈ మధ్యలో ఏదైతే ముఖ్య భాగం ఉంటుందో ఇక్కడ ఇప్పుడు ఒక హై లెవెల్ ఆఫ్ ఎగ్జామ్కి రాస్తున్నప్పుడు చాలా డివిజన్స్ ఉంటాయి. పరిచయం ముగింపుతో పాటు మధ్యలో అనేక రకాలు ఉంటాయండి. అవి నేను చూపిస్తాను మీకు. ఓకే, ఆ ఫార్మాట్ మీరు మెయింటైన్ చేశారా లేదా, అండ్ ఆల్సో గ్రామటికల్గా కరెక్ట్గా ఉందా లేదా. సార్ గ్రామర్ కూడా చూస్తారా అంటే గుర్తుంచుకోండి, గ్రామర్ కావాలని చెక్ చేయరు ఇక్కడ. కానీ మీరు రాసింది గ్రామటికల్గా మిస్టేక్ ఉంటే ఏం జరుగుద్ది అంటే ఎదుటోడికి రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఇప్పుడు ఒక అతను ఇంకో అతన్ని కొట్టిండండి. ఈ కొట్టిన అతని గురించి నువ్వు రాస్తూ బై మిస్టేక్లో ఏవి బదులు పీవి అంటే యాక్టివ్ వాయిస్ బదులు ప్యాసివ్ వాయిస్ రాసావనుకో, ఈ దెబ్బలు తిన్నోడే ఆ దెబ్బలు కొట్టిండు అన్న మీనింగ్ వస్తుంది. అంటే ఎవరు ఏ పని చేశారో అది చేసిల్లని చెప్పకుండా ఇంకోరు చేసినట్టుగా మెసేజ్ వెళ్తుంది. అప్పుడు గ్రామర్ చాలా ఇంపార్టెంట్ కదా. ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నారో వాళ్ళు కొంచెం ఈ గ్రామర్ పైన కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి. లేదంటే ఏముందిలే ఏది పడుతుంది ఈజు వాజు కలిపి కొట్టేస్తా అంటే కాదు. అందుకే భావ వ్యక్తీకరణ తెలుగులో ఎవరైతే బాగా చేయగలరో వాళ్ళు తెలుగు మీడియంలో రాయండి. తెలుగు మీడియంలో రాస్తే మీకు ఎస్సేలో మ్యాక్సిమం స్కోర్ కొట్టొచ్చు. అంటే ఇంగ్లీష్లో రాదని కాదు, ఇంగ్లీష్ మీడియంలో రాసే వాళ్ళు భావ వ్యక్తీకరణ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన కమాండింగ్ ఉండాలి. ఓకే, తర్వాత ఒరిజినాలిటీ ఆఫ్ ద థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. హౌ డు వి నో దాట్? వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ఒరిజినాలిటీ ఆఫ్ థాట్? అంటే ఏం లేదు, మీరు పుస్తకాలు చదివి అవే తీసుకొచ్చి డంప్ చేశారా, లేదంటే ఒరిజినల్గా మీ థాట్స్ యాడ్ చేశారా? అందుకే నేనేమంటానంటే సొసైటీలో జరుగుతున్నవి మీరు అబ్జర్వ్ చేస్తున్నవి వాటిని జోడించండి మీ ఎస్సేకి. అప్పుడు మీ ఎస్సే బాగుంటుంది, ఇంప్రెసివ్గా ఉంటుంది. లేదంటే అందరు రాసిందే మీరు రాస్తారు, ఇంకా తేడా ఏముంది? సొసైటీలో కరెంట్ అఫైర్స్ కానీ సొసైటీలో మీరు సోషల్ మీడియాలో చూసినా పర్లేదు, ఆ ఇన్సిడెంట్స్ని మీరు కనెక్ట్ చేసుకొని రాయండి. మీరు మీ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ను జోడించి రాసినా పర్లేదు, కానీ అలా జోడించి రాసినప్పుడు రిలవెంట్గా రాయండి. రిలవెంట్గా అంటే వాడు ఏమడిగాడు టాపిక్ దాన్ని తగ్గట్టుగా రాయండి. మీరు చదివిందే రాస్తానని పోతే మాత్రం ఎస్సే రైటింగ్లో మార్కులు ఎక్కువ తెచ్చుకోలేరు. ఇన్ఫర్మేషన్ కంటే ఇన్ఫర్మేషన్ కానిది అంటే దాని ద్వారా వచ్చిన ఎనాలిసిస్ని మీరు ఎక్కువ రాయాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్కువ రాయాలి. అప్పుడే మీకు ఎక్కువ మార్కులు పడతాయి. ఫైన్. తర్వాత మీకు నాలెడ్జ్ ఉండాలా? ఎస్. తర్వాత కాంప్రిహెన్షన్ స్కిల్స్ అంటే మీరు సబ్జెక్ట్ని ఎంత బాగా చదివి అర్థం చేసుకున్నారో అనేది ఇక్కడ తెలుస్తుంది. అంతే కదండి. ఇప్పుడు సినిమా స్టోరీ చెప్పురా అంటే మీరు సగం చెప్తున్నారంటే మీరు సినిమా సరిగ్గా చూడలే. ఇక్కడ కూడా కాంప్రహెన్షన్ అంటే మీరు చదివింది మీరు సరిగ్గా గుర్తుపెట్టుకున్నారా, అర్థం చేసుకున్నారా, కరెక్ట్ డైమెన్షన్లో లేదా, ఇటువంటి స్కిల్స్ మీరు రాసిన ఎస్సే ద్వారా తెలుసుకుంటారు వాళ్ళు. తర్వాత కాంటెక్స్చువల్ రిలవెన్స్ అంటే ఒక విషయాన్ని సందర్భానుసారంగా చెప్పగలుగుతున్నారా లేదా. అలాగే మల్టీ డైమెన్షన్స్, ఒక అంశానికి అనేక డైమెన్షన్స్ ఉంటాయి, ఆ అన్ని డైమెన్షన్స్ మీరు మైండ్లో పెట్టుకొని డీల్ చేయగలుగుతున్నారా లేదా. ఇటువంటి అన్నింటిని మేము ఆ ఎస్సే రైటింగ్లో చూపించాలండి. వాడు ఖచ్చితంగా చూస్తాడు, ఏది ఒకటే డైమెన్షన్ రాసి ఉంటుంది దీనికి ఇంకో డైమెన్షన్ ఉంది కదా అనుకుంటాడు. సో ఈ కోహెరెన్స్ అంటే మనం చెప్పుకున్నాం, ప్రాపర్ కనెక్టివిటీతో సూటబుల్గా రాయడం. తర్వాత నేను డిస్కస్ చేస్తాను ఇవన్నీ కూడా. ఎస్, రైటింగ్ స్కిల్స్. రైటింగ్ స్కిల్స్ అంటే ఏం లేదండి, చెప్పిన దాన్ని అతను చదువుతుండొద్దు. మీరు రాసింది వాళ్ళు చదవడం కాదు, వాళ్ళు చూడాలి. వాళ్ళ ముందు ఒక 70 mm సినిమా కనబడుతూ ఉండాలి మీరు రాసింది. అప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కరెక్ట్గా ఉన్నట్టు రైటింగ్లో. రిటర్న్ స్కిల్స్ చాలా బాగున్నట్టు అండి. సో ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే హౌ టు చూస్ ద టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ 1 question and 2 questions. దిస్ టాపిక్, దిస్ క్వశ్చన్ ఈజ్ ఈజీ, ఇది సులభమైంది, ఇది టఫ్, ఇది చాలా కష్టమైంది. కష్టమైంది అందరు రాయరు, కానీ ఈజీ అందరు రాస్తారు. సో ఈ ఈజీ అందరు రాసేది నీకు కూడా ఈజీ. నువ్వు ఇది రాస్తే ఎక్కువ మార్కులు పడతాయా, లేదంటే ఇది టఫ్ ఎవరు రాయరు, సో నీకు కూడా టఫే. సో ఏది రాస్తే నీకు మార్కులు పడతాయండి, మీరు ఏది చూస్ చేసుకుంటారో కామెంట్ బాక్స్లో రాయండి. ఇది టఫ్దా ఈజీదా. దీనికి నా సమాధానం ఏంటంటే మీరు జస్టిఫై చేసేదాన్నే తీసుకోవాలి. ఇప్పుడు జస్టిఫై చేయలేనిది ఏదో అద్భుతమైంది తీసుకొని దాన్ని మీరు జస్టిఫై చేయలేకపోతే మార్కులు పడవు.
ఇది ఈజీ, అందరికీ ఈజీ కావచ్చు. ఎగ్జామినర్ రాస్తాడు, బోర్ కొడుతుంది అతనికి అనుకున్నా పర్లేదు. కానీ ఈ ఈజీ దాన్ని స్పెసిఫిక్గా రాయండి. ఈ ఈజీ దాన్ని స్పెసిఫిక్గా రాయండి. అంటే మిగిలిన వాళ్ళు రాయలేని విధంగా రాయండి. ఈజీ టాపికే కాబట్టి జస్టిఫై కరెక్ట్గా చేయండి, మార్కులు కరెక్ట్గా పడతాయి. అంతేగాని నేను టఫ్ ఉంటుంది కదా, ఎవ్వరు రాయడిది, మొత్తం తెలంగాణ మొత్తంలో ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన ఒకే ఒక్కరిని నేనే అవుతా అంటే జస్టిఫై చేయకపోతే మార్కులు పడవు. సో ఈజీ తీసుకొని మీరు టాప్ మార్క్స్ తెచ్చుకోండి. నెక్స్ట్ మనకి తెలుసు 15 minutes మేధోమధురము, 45 minutes వ్యాసరచన, 800 to 1000 wordsలో రాయాలి, గుర్తుంచుకోండి. ఇక ఎస్ఏకి సంబంధించిన ఈ ఏదైతే ఫార్మాట్ ఉందో ఈ ఫార్మాట్ని మీరు సబ్జెక్టు బేస్డ్ ఎస్ఏస్కి వాడుకోవాలి, ఫిలాసఫికల్ ఎస్ఏస్కి కాదు. ఫిలాసఫికల్ ఎస్ఏస్కి ఇంకో ఫార్మాట్ ఉంటుంది, దాన్ని మనం టెస్ట్ సిరీస్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ సబ్జెక్టు బేస్డ్ ఎస్ఏస్కి ఇటువంటి ఫార్మాట్ మైండ్లో పెట్టుకోవాలి, బైహార్ట్ చేయాలి. ఏంటవి అంటే ఫస్ట్ పరిచయం, తర్వాత థీమ్ పారాగ్రాఫ్, మొత్తం ఒక 10 ఉంటాయండి. పరిచయంలో 3 రకాలుగా స్టార్ట్ చేయొచ్చు. ఒకటి కరెంట్ అఫైర్స్ బేస్డ్, ఇంకొకటి ఒక ఇన్సిడెంట్ అనెక్డాట్ బేస్డ్, ఇంకొకటి చారిత్రకంగా గతంలో ఎలా ఇది ఉండేది. ఇప్పుడు డెమోక్రసీ గురించి వచ్చింది అనుకోండి, ఈ మధ్య డెమోక్రసీ మీద ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని తీసుకొని కరెంట్ అఫైర్స్ బేస్డ్గా స్టార్ట్ చేసుకోవచ్చు, ఇంట్రొడక్షన్. తర్వాత ఒక సంఘటన, లేకపోతే కరెంట్ అఫైర్స్ పక్క పెడితే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి డెమోక్రసీ బేస్డ్గా, ఒక చోట డెమోక్రసీ ఫెయిల్ అయింది, దాన్ని తీసుకొని, లేకపోతే ఒక చోట డెమోక్రసీ వల్ల ఒక అద్భుతం జరిగింది, సో దాన్ని బేస్ చేసుకొని చేయొచ్చు. తర్వాత చారిత్రక నేపథ్యం అంటే ప్రాచీన కాలంలో డెమోక్రసీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇలా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. లేకపోతే భారతదేశంలో డెమోక్రసీ ఎక్కడ కనబడుతుంది, సో చారిత్రక నేపథ్యంతో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక థీమ్ పారాగ్రాఫ్ అంటాం. థీమ్ పారాగ్రాఫ్ అంటే ఈ ఎస్సేలో మీరు ఏం రాయబోతున్నారు, ఈ ఎస్సేలో ఆ అంశం గురించి పరిచయం అంటే నిర్వచనం, దానికి సంబంధించిన ఇంకేదైనా డేటా ఉంటే రీజన్స్, కాన్సిక్వెన్సెస్, తర్వాత ఇంటెన్సిటీ అంటే సమస్య. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డౌరీ ఉంది, లేకపోతే చైల్డ్ మ్యారేజెస్ ఉన్నది, దానికి కారణాలు, దాని తీవ్రత, దాని కాన్సిక్వెన్సెస్ ఫలితాలు, సో దాని గవర్నమెంట్ చేసిన చర్యలు కూడా ఎందుకు ఫెయిల్ అయ్యాయి, ఎందుకు ఈ సమస్య కొనసాగుతుంది, తర్వాత మీరు సజెషన్స్ ఏమి ఇస్తారు, తర్వాత ముగింపు. సో ఇది ఏవైతే మీరు రాయబోతున్నారో ఎస్సేలో ఉన్నది మొత్తం కూడా మనం ట్రైలర్ లాగా చూపించాలి. ఒక ఎస్సేలో మనం ఏం రాయబోతున్నామో మొత్తం కూడా ట్రైలర్ లాగా ఇక్కడ థీమ్ పారాగ్రాఫ్లో చెప్తా. అందులో నిర్వచనం, ఉదాహరణకి సమ్మిళిత వృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇంక్లూసివ్ గ్రోత్, ఇలాంటి వాటిపైన, లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్, ఇలాంటి వాటిపైన ఎస్సే వస్తే ఆ ఎస్సే టాపిక్ని ఫస్ట్ మనం డిఫైన్ చేయాలి. కరప్షన్ అంటే అవినీతి అంటే ఏంటో నిర్వచనం రాయాలి ఫస్ట్. ఆ తర్వాత దీనికి ఫెసిలిటేటింగ్ ఫ్యాక్టర్స్ లేకపోతే కారణాలు, ఈ రెండింటికి తేడా ఉంటుందండి. కారణాలు అంటే ఏంటి, ఫెసిలిటేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, నేను క్లాస్లో డిస్కస్ చేస్తాను. అవి వేరు, అవి సేమ్ కాదు. ఆ తర్వాత ఈ సమస్య యొక్క తీవ్రత ఎలా ఉంది మన సమాజంలో, దాని పర్సంటేజ్ డేటా వాడుకోండి. ఇక్కడ ఆ సమస్య ఎంతమందిని ఇంపాక్ట్ చేస్తుంది, ఆ తర్వాత దానివల్ల నెగిటివ్స్ ఏంటి, దానివల్ల పాజిటివ్స్ ఏంటి, సమాజంలో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, దానివల్ల అది రాయండి. తర్వాత ప్రభుత్వాలు ఈ సమస్యను తొలగించడానికి ఏం చేస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగానా, దేశవ్యాప్తంగానా, మన రాష్ట్రంలోనా, పక్క రాష్ట్రంలోనా, లేకపోతే ఒక జిల్లాలోనా, వాట్ వర్ ద ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద గవర్నమెంట్స్ ఇన్ వేరియస్ లెవెల్స్. సో ఆ తర్వాత మనకి మరి ప్రభుత్వ చర్యలు ఎంతవరకు సఫలమయ్యాయి, ఎవాల్యుయేట్ దెమ్, ఎవాల్యుయేషన్ ఆఫ్ దీస్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ యాక్ట్స్. అవి ఉన్నప్పటికీ కూడా ఎందుకు మనము ఈ సమస్య గురించి ఇంకా మాట్లాడుతున్నాము అంటే అవి పూర్తిగా సక్సెస్ఫుల్ కాలేదు. ఆ తర్వాత మీరు సజెషన్స్ ఇవ్వండి కొత్తవి. ఆల్రెడీ గవర్నమెంట్కి తెలుసు, గవర్నమెంట్ చేసినవి మళ్ళీ మీరు చెప్పొద్దు. చాలామంది ఏం చేస్తారు, గవర్నమెంట్ చేసిన స్కీమే మళ్ళీ మీరు చెప్తారు. యూ డోంట్ నీడ్ టు రిపీట్ ద సేమ్ సొల్యూషన్ బికాస్ ఆల్రెడీ ద సొల్యూషన్ ఈజ్ ఇన్ వోగ్, ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ మేబీ, లేకపోతే దాంట్లో ఏదో మిస్టేక్ ఉంటుంది. సో మీరు కొత్తదైనా యాడ్ చేయండి, దాన్ని ఇంకా పటిష్టంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పండి. అలాగే ముగింపు అప్పుడు కూడా ఆప్టిమిస్టిక్ ఉండాలి. అంతేగాని ఇక ఎవడు కాపాడలేడు, లేకపోతే ఈ అవినీతిని అంతం చేయలేము, డౌరీని అంతం చేయలేము, చైల్డ్ మ్యారేజెస్ ఇలాగే ఉంటాయి, అది మన సంస్కృతి, ఇలాంటివి రాయకూడదు. ఖచ్చితంగా పాజిటివ్గా రాయాలి, ఆప్టిమిస్టిక్గా రాయాలి, ఆశావాదంతో ఎంకరేజింగ్గా రాయాలి. ఇది మనకు మన టెలిగ్రామ్ ఛానల్ ఉందండి,
శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మనకు ఇవంతా డేటా కూడా మేము షేర్ చేస్తూ ఉంటాం. దాని లింక్ మనకు ఈ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు జాయిన్ అవ్వండి. మీకు ఈ ఎస్ఏ టాపిక్, స్కెల్టన్, ఫార్మాట్ అన్నీ కూడా మీకు లభ్యం అవుతాయి. రైట్, ఎస్ఏ రైటింగ్, ఫార్మాట్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. కొన్ని క్వశ్చన్స్ తీసుకొని చూడండి. సమ్మిళిత వృద్ధి, సుస్థిర అభివృద్ధి, ఇప్పుడు దానికి పెరుగుతున్న ఆవశ్యకత అంటే వాటి యొక్క నీడ్ పెరుగుతుంది అంటున్నారు. దీనిపైన ఎస్ఏ ఎలా రాస్తారు ట్రై చేయండి. నేనైతే మనకు ఒక స్కెడ్యూల్ ఉందండి. ఆ స్కెడ్యూల్ ప్రకారంగా ఒక్కొక్క టాపిక్ని మీతోటే ఎస్ఏ రాపిస్తా, ఇంట్రొడక్షన్ రాపిస్తా, కంక్లూజన్ రాపిస్తా. నేను మీ వెనక ఉంటా, అన్నీ చెప్పేస్తా, మీరు రాయాలి. మీరు రాసిన తర్వాత దాన్ని ఎవాల్యుయేషన్ నేను చేస్తా, ఇంకా వాల్యూ అడిషన్స్ నేను యాడ్ చేస్తా. తర్వాత మహిళా సాధికారత, గ్రామీణ పట్టణ తారతమ్యతలు. గుర్తుంచుకోండి, ఇవే క్వశ్చన్స్ మనకు రేపు గ్రూప్ 1 ఎస్ఏలుగా వచ్చాయనుకోండి, ఏం చేస్తారు? ఆల్రెడీ రాసి ప్రాక్టీస్ ఉన్నది, ఎగ్జామ్లో వస్తే ఎంత ఈజీగా వెళ్ళిపోద్ది, ఫటాఫట్ రాసి పడేయచ్చు, ఇంత హ్యాపీగా, ఎంత త్వరగా రాయొచ్చు. తర్వాత మనకు ఇంకో ఎస్ఏ పైన టైం సేవ్ అవుతుందిగా. ఇక్కడ టైం సేవ్ అయితే అక్కడ ఎక్కువ టైం పెట్టచ్చు ఇంకో ఎస్ఏకి కదా. సో ఇంకో వ్యాసానికి మీరు ఎక్కువ టైం పెట్టాలంటే ఒక్కటైనా మనం అనుకున్న వ్యాసం రావాలండి. అలాగే భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడడంలో యువత పాత్ర ఏంటి, దీనిపైన ఒక ఎస్సే అనుకోండి. అలాగే ఎన్నికల సంస్కరణలు ఎంతవరకు ప్రజాస్వామ్యాన్ని ఇంకా పెంపొందింపజేస్తున్నాయి. అలాగే మంచి పౌరులు ఉంటే ఏ చట్టం అవసరం లేదు, అలాగే చెడ్డ పౌరులు ఉంటే చట్టాలు ఉన్నా ప్రయోజనం లేదు. సో ఇలాంటి కొంచెం సబ్జెక్ట్ కమ్ ఫిలాసఫికల్ లింక్ చేసిన కొన్ని సెంటెన్సులు వస్తాయి మనకు. సివిల్ సర్వీసెస్లో కంప్లీట్ ఫిలాసఫికల్ క్వశ్చన్సే అండి ఎస్ఏ అంటే. సివిల్ సర్వీసెస్లో వ్యాసరచన అంటేనే మొత్తము ఒక రకమైన ఏదో ఫిలాసఫీ, తత్వశాస్త్ర ప్రశ్నలు ఉన్నట్టు ఉంటాయి, అర్థం కావు, అబ్స్ట్రాక్ట్గా ఉంటాయి, క్లియర్గా ఉండవు. కానీ ఇక్కడ టీఎస్పీఎస్సీ కాస్త సబ్జెక్ట్ బేస్డ్గా ఇస్తుంది. అందులో కొంచెం ఏమైనా వెళ్తే కొంచెం యూపీఎస్సీని కాపీ కొడదాము, వాళ్ళని ఫాలో అవుదాము అనుకుంటే ఇలాంటి క్వశ్చన్స్, కొంచెం సబ్జెక్ట్ ఉంటుంది, కొంచెం ఫిలాసఫీ ఉంటుంది. సో బిహైండ్ ఎవ్రీ స్టేట్మెంట్ ఏదో ఒక సబ్జెక్ట్ అయితే లింక్ అవ్వ ఉంటుంది, అది మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అతను ఆల్రెడీ 6 టాపిక్స్ ఇచ్చాడు, మనకి కనెక్ట్ అయ్యేలాగా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. దెన్ మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఒక అవసరమైన చెడు, అంటే దానివల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. సో అది నష్టాలను పూడ్చుకుంటే లాభాలు పెరుగుతాయని చెప్పాలి. కానీ ప్రతిపక్షం లేకపోతే మరి అధికార పక్షం ఇష్టం వచ్చినట్టు చేస్తుంది కదా. సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి మనకు కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బూన్ ఆర్ బెయిన్, అంటే వరమా శాపమా. సోషల్ మీడియా బూన్ ఆర్ బెయిన్. ఏదైనా టెక్నాలజీ డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్ అండి, అంటే రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. కాబట్టి దాన్ని ఎలా వాడుకోవాలనే దానిపైన. సో ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఏ బాంబులు అవసరం లేదు, ఆ దేశ విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తే చాలు. ఇది దేనిపైన? విద్యా వ్యవస్థ పైన. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఒక స్టేట్మెంట్ వెనుక ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది మీరు గుర్తుపట్టి దానిపైన రాయాల్సి ఉంటుంది. ఇంకోటి, ఎస్ఏలో మీరు టాపర్ అవ్వాలి, మీరు రాసుకోండి, మీరు మీ గోడకి ఇట్లా రాసి పెట్టుకోండి, మీరు రాయాలి, మీరు దాన్ని సాధించి చూపించాలి. ఎస్ఏలో టాపర్ అయితే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా సబ్జెక్టు పేపర్లో కొన్ని మార్కులు ఎక్కడన్నా టఫ్ వచ్చినా కానీ అవి ఇక్కడ యాడ్ అవుతాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఎన్టీలో ఏదో కొన్ని క్వశ్చన్స్ అస్సలు రాలేదు, ఏదో రాసి వచ్చారు అంతే. ఇప్పుడు దానికి పడే ఒక 6-7 మార్కులకు బదులు ఒక 2-3 పడతాయి అనుకోండి. సో ఆ 4-5 మార్కులు మీరు ఇక్కడ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి, ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్న బావిలో ఎక్కువ చదువుకోవాలి, నీళ్ళు తక్కువ ఉన్న బావిలో తక్కువ చదువుకోవాలి. అంతేగాని నేను సమాన బ్యాలెన్స్గా వెళ్తాను అంటే ఒక్కో చోట మనకు ఎత్తుగడ్డ వస్తుంది, కొంచెం స్లోగా వెళ్తాం, ఈజీగా ఉంటుంది, పల్లం వస్తుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతాం. సో ఇది కూడా అంతే అండి. ఎగ్జామ్లో మనం అనుకున్నట్టుగానే అన్ని పేపర్లు ఒకే స్టాండర్డ్స్లో మనం రాయం. కొన్ని పేపర్లు ఈజీగా అనిపిస్తాయి, కొన్ని టఫ్ వస్తాయి. అవి బ్యాలెన్స్ చేయాలంటే మనకి ఈజీ ఉన్న చోట మీరు టాపర్ అయి తీరాల్సిందే. దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.